నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. గతంలో ఒక వ్యక్తి పైన ఆరోపణ వచ్చినా, అతను జైలుకి వెళ్ళి వచ్చినా కూడా అది ఆ కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, చాలా అగౌరవంగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఒక కేసుని ఎదుర్కొన్న, జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళే అతిపెద్ద నాయకులు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకున్నట్టయితే ఆయన 12 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళి రావడం, మరి అప్పటి నుంచి కూడా కోర్టుకు హాజరవ్వకుండా వ్యవస్థలను అవమానించడం మనం చూసాం. మరి ఇలాంటి వ్యక్తులకు మాత్రం ఎందుకు శిక్షలు పడవు అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. అయితే మరి ఇలాంటి వ్యక్తులే బయట ఉంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుంభకోణాలు కూడా ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. దీని అంతటికీ అసలు కారణం ఎవరు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని ఇన్నాళ్ళు జైల్లో ఉండొచ్చి, అది ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి బయటకు వచ్చి దాన్నే ఉదాహరణగా చెప్పుకొని, నాలాగే మీరు కూడా జైళ్ళు కేసులు ఎదుర్కొని రండి, ఫ్యూచర్లో మీరు మంచి నాయకులు అవుతారు అని చెప్పి ఇప్పుడున్న యువతకు చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయన్నది కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. సో ఇంత ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి, ఇన్ని కుంభకోణాలు చేయడానికి దీని మొత్తానికి కారణం ఏంటంటారు? మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు, నాంపల్లి సిబిఐ కోర్టు ముందు ఇలా వ్యక్తిగతంగా హాజరవుతున్నారు, ఇలాంటి విషయాలను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాకడుతా, ఇదేమైనా బ్రహ్మ పదార్థమా, ఇదేమైనా గొప్ప విషయమా? ఆయన 2011లో 11 సిబిఐ కేసులు పెట్టించుకున్న వ్యక్తి. ఆ 11 అనేటువంటి అంకె ఆయనకి అచ్చొచ్చిందేమో నాకు తెలియదు, కానీ 2011 సిబిఐ కేసులు. ఆ కేసుల్లో ఆయన జైలుకి వెళ్ళారు, 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. కండిషనల్ బెయిల్ మీద 2019 సెప్టెంబర్లో రిలీజ్ అయ్యారు. కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు కండిషనల్ బెయిల్ మీద ఎలా ఉన్నారు? తర్వాత ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు తేరటం లేదు? 2011 ఎక్కడ, 2025 ఎక్కడ? 2025 కూడా అయిపోవస్తుంది, 2026లోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలేకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి? తేలకపోవటం వల్ల జరిగిన నష్టం ఎంత? ఇది మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడలేదు, ఎవరు చర్చించని కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 40,000 కోట్ల రూపాయలు ఆ పైగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు అనేది అతని మీద ఉన్న అభియోగం. నేను సంపాదించుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. జగన్ వర్సెస్ సిబిఐ ఈడీ ఎవరు నమ్ముదాం మనం? సిబిఐ ఈడీనేగా నమ్మాల్సింది, వ్యవస్థనేగా నమ్మాల్సింది. సరే, వ్యవస్థలు చెప్పిందే నిజమని మనం ఒకసారి నమ్మితే, ఆ కేసులు తేల్చకపోవడం ఫలితంగా, కేవలం నిందితుడిగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం ఫలితంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసి పదే గెలవగలుగుతున్నారు. 2014 ప్రతిపక్ష నాయకుడు, 2019 ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆర్థిక నేరాలు గనక తేలితే ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేడు. ఎందుకు? ఆయన దోషిగా తేలితే జైలుకి వెళ్తాడు. ఆ జైలుకి వెళ్ళి 2.5 years పైన శిక్ష పడితే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. ముఖ్యమంత్రి కావడం పక్కన పెట్టండి, అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు ఆయనకి. జైల్లో ఉన్నంతకాలం ఉండదు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఉండదు. కానీ ఆయన కేసులు తేల్చకపోవడం ఫలితంగా ఆయన పదే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు. ఆయన పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఒక లాజిక్ని ఆలోచించండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 40,000 కోట్లు సంపాదించినోడు డైరెక్ట్గా ఆయనే సీఎం అయినప్పుడు ఇంకెంత సంపాదిస్తాడు? 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. డైరెక్ట్ ఆయనే ముఖ్యమంత్రి కదా. గతంలో ఏంది? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు అనేది ఆయన మీద ఉన్న అభియోగం. అలాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి డైరెక్ట్గా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే దొంగ చేతి తాళాలు వచ్చినాయి. ఇక దొంగ చేతి తాళాలు వచ్చిన తర్వాత ఖజానా మొత్తం జేబులో వేసుకుంటాడు కదా. ఈ జనానికి ఏమైనా ఇస్తాడా? ప్రజలకు ఏమైనా చేస్తాడా? కాబట్టి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? సిబిఐ ఈడీలు కేసులో జాప్యం చేయటం ఫలితంగా, వాళ్ళు మోపుతున్న అభియోగాలు తేల్చకపోవటం ఫలితంగా ఇవాళ జరిగిన నష్టం ఎంత? 1,00,000 కోట్ల, 2 లక్షల కోట్ల అనేది అంచనా వేసుకోవాలి తప్ప మొత్తానికి లక్షల కోట్లలోనే నష్టం జరిగింది. అది లిక్కర్ స్కామ్ రూపంలో జరిగిందా, ఇసుక స్కామ్ రూపంలో జరిగిందా, మట్టి స్కామ్ రూపంలో జరిగిందా, ఆకాశం నుంచి భూమి వరకు ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, అన్ని కుంభకోణాలు చేసి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు. ఈ కొల్లగొట్టడానికి కారణం మీరు చూస్తున్న జగన్మోహన్ రెడ్డినే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిస్తున్నటువంటి సిబిఐ ఈడీలు కూడా బాధ్యత వహించాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ ఈడీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపుతున్నటువంటి కేసులు కనుక నిరూపించి కనుక ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు కాదు.
ఎన్నికల్లో పోటీ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. కనీసం సిబిఐ ఈడీ పైనే మనం ఆరోపణలు ఎలా చేయగలం అంటే ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం, కోర్టుకి వెళ్ళింది, అక్కడ ఆయన చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల డిశ్చార్జ్ పిటిషన్లు కావచ్చు, టైంకి జడ్జిలు మారడం కావచ్చు, ఆయన కేసు హీరింగ్కి వచ్చే టైంకి అక్కడ జడ్జి మారుతున్నటువంటి పరిస్థితి మనం ఎన్నోసార్లు మనం చూసాం. సో అసలు ఎక్కడ లోపం అంటే ఒక వ్యవస్థలో లోపమని మనం చెప్పలేము కదా, దీనిలో చాలా రకాలవి కూడా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా సిబిఐ ఈడీ కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈ పరిస్థితి ఉండదు అనేది నా భావన. కేవలం ఈ ఒక్క కేసే కాదుగా, ఈ కేసును డిశ్చార్జ్ పిటిషన్ మీరు అంటున్నారు. 2019లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో సిబిఐ తెరిచింది ఏంటి? ఏముంది సిబిఐ తెరిచింది? కాబట్టి సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఛాలెంజ్గా మిగిలారు. ఒక సిబిఐకి కాదు, వ్యవస్థలకే ఛాలెంజ్గా మిగిలారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు నుంచి స్టడీ చేసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి మామూలుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక పబ్లిక్ ఫోరంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆర్థిక నేరాలు మోపబడితే టైం బాండింగ్ విచారణ జరగాలి. ఎందుకు? ప్రజల ఆస్తులు దాంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి. అంటే ఎప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సంవత్సరం లోపు ఆ కేసులను పూర్తి చేయండి అని. ఆ రకంగా కూడా ముందుకెళ్ళండి. అది కదా, అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వద్దని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కావాలని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారని కానీ కోర్టుకు అర్థమయ్యేలా చెప్పగలగాల్సింది ఎవరు? ఎంక్వైరీ సంస్థలే కదా. కోర్టు ముందు వాదన వినిపించాల్సింది ఎవరు? ఆ కేసుని ఎంక్వైరీ చేస్తున్నోళ్ళే కదా. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోండి, కోర్టు మాత్రం ఏం చేస్తాయి? కోర్టు ముందుకు ఏ వాదనలు అయితే వస్తాయో, ఏ సాక్ష్యాలు అయితే వస్తాయో వాటి ఆధారంగా మాత్రమే నిర్ణయాలు ప్రకటిస్తాయి. కోర్టులు ఎంక్వైరీ చేయవు కదా. ఎంక్వైరీ చేయాల్సింది ఎంక్వైరీ సంస్థలు మాత్రమే. ఎంక్వైరీ సంస్థలు ఎంత గట్టిగా ఉంటే, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే, ఎంత గట్టిగా పోరాటం చేస్తే ఆ కేసు అంత గట్టిగా నిలబడింది. వాళ్ళే చోద్యం చూశారనుకోండి, వాళ్ళే నీరు గారిపోయారనుకోండి, కేసు కూడా నీరు గారిపోయింది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇంకొకటి సిబిఐ తరపు లాయర్ల విషయానికి వచ్చినట్టయితే మనం ఇప్పుడు మీరన్నట్టు ఈ కొల్లగొట్టిన ధనంతో కోట్లు ఖర్చు పెట్టి దేశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి మరి కూడా వాదించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే లాయర్లకి అంత ఇది ఉంటుందా లేదా అని కూడా మనం చెప్పలేము, అంత సీరియస్గా కూడా వాళ్ళు తీసుకుంటారా లేదా అని. కానీ ఇక్కడ మనం అసలు వ్యవస్థల సంగతి తీసి పక్కన పెట్టి ప్రజల విషయానికి వచ్చినట్టయితే ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళి వచ్చారు అంటే నిప్పులేందే పొగరాదు అంటారు. అలాంటి టైంలో అంటే ఒక నేరం చేసిన వాళ్ళకి నేరాలను కంటిన్యూ చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఇక్కడ ముఖ్యంగా వ్యవస్థలను ఎలాగో మనం మార్చాలి, ప్రజలన్నా మారాల్సిన అవసరం లేదండి. ప్రజలు మారాలండి, తెలుసుకున్నారు. ముందుగా ప్రజలు తప్పు చేశారు 2019లో. తాము చేసిన తప్పును తెలుసుకొని 2024లో లెంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెంపలేశారు. ఘోరంగా ఇచ్చారు 11 సీట్లు. 151 సీట్లు నుంచి 11 సీట్లు పడిపోయావు అంటే ప్రజలు ఎంతగా అర్థం చేసుకున్నారో తెలుసుకోండి. సరే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన సానుభూతి, ఒక ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఒక సానుభూతి, ఏదో ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్తారు కదా, మనోళ్ళు ఎమోషనల్ పీపుల్ అని చెప్పేసి, ఆ ఎమోషనల్ లొంగి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి తప్పు చేశామని భావించి మొన్న ఎన్నికలు సరిదిద్దుకున్నారు. ప్రజలు సరిదిద్దుకున్నారు కానీ వ్యవస్థలు సరిదిద్దుకోలేదు కదా అనేది నా భావన. నా లాజికల్లా ఒకటే అండి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 40,000 కోట్లు సంపాదించాడు అనేటువంటిది సిబిఐ ఈడీలు మోపుతున్న అభియోగాలు. నేను చెప్తున్నాయి కాదు, సిబిఐ ఈడీ మోపుతున్న అభియోగాలు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నాడు, డైరెక్ట్గా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే ఇంకెంత సంపాదించుకుని ఉంటాడు? ఆ రోజులో 40,000 కోట్లు 2011 అంటే ఈనాటే దాని విలువ ఎంత అవుద్ది? లెక్క వేయండి ఒకసారి. ఆనాడు 100 రూపాయల నోటు విలువ, ఈరోజు 100 రూపాయల నోటు విలువ ఎంత ఉంది? ఏ రకంగా ఉంది? సో అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ రోజు ఒక 100 రూపాయలకు ఒక వస్తువు కొంటే అది అలా 1000 రూపాయలుగా మార్చబడిందా లేదా? కదా 10 రెట్లు ఒక 10 వస్తువు ధర పెరిగిందా లేదా? ల్యాండ్ రేట్ పెరిగిందా లేదా? బిల్డింగ్ రేట్ పెరిగిందా లేదా? కాబట్టి ఆ రోజు 40,000 కోట్లు అంటే ఇవాళ 4 లక్షల కోట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన చేతుల్లోని ఖజానా మొత్తం ఉన్న తర్వాత, ఆయన చేతుల్లోని తాళాలు ఉన్న తర్వాత ఇంకెంత దోచేసి ఉంటాడు అన్నది మీరే అర్థం చేసుకోండి. ఈ అవకాశం వ్యవస్థలు ఇచ్చాయి కదా అంటే నేను, సరే మీరు ప్రజలు ఇచ్చారు కదా అధికారం అని మీరు అంటారు. ప్రజలు ఇచ్చారు, తీసేశారు, అది వేరే విషయం. ప్రజలు తప్పు చేశారు, ప్రజల చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం మనకి కూడా ఉంది, కాదంటలేదు. కానీ చైతన్యం ఉండి ఒక స్థాయిలో ఉండి దేశంలోని నెంబర్ 1 ఎంక్వైరీ సంస్థలుగా పిలువబడుతున్నటువంటి సిబిఐ ఈడీలు ఏం చేయగలిగాయి? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మనం పెద్ద ఎత్తున సంపాదించుకుంటే మనం ఏం చేయలేరు, వైట్ కాలర్ నేరస్తుని జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు, సమాజం కూడా ఏమీ చేయలేదు, పెద్ద పెద్ద లాయర్ను పెట్టుకుని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని బయట తిరగవచ్చు అనేది కనుక ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజంలో ఖజానాను ఉన్నిస్తారా? ప్రజల చేతిలో సంపద ఉన్నిస్తారా? మీరు అర్థం చేసుకోండి. ఎవరికి సంపద అంటే తీపి? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా భయం రాకపోగా ఇలా అయితే మనం ఈజీగా సంపద పెట్టి రాజకీయాల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టి పదవులు కూడా సంపాదించుకోవచ్చు.
మళ్ళా పదవుల ద్వారా సంపద కాపాడుకోవచ్చు. సంపద అన్నిటికీ మూలం అవినీతి ద్వారా సంపాదించుకొని మనం బయటపడే అవకాశం మన చట్టాల్లో ఉంది అన్నది కనుక అవతలకు అర్థమైతే రేపు అందరూ ఇదే చేస్తారు కదా. ఈ దేశంలో అందరూ రాజకీయ నాయకులకి అవినీతి చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదర్శప్రాయుడిగా కనపడుతున్నాడు కదా. కనపడుతున్నాడు అంటే దానికి వ్యవస్థల్లో ఉన్న లోపాలు, ఎంక్వైరీ సంస్థల చేతగానితనం చాలా క్లియర్గా కనపడుతుంది కదా. ఇది నేను ప్రశ్నిస్తున్నా. అయితే మీరు అన్నారు సిబిఐ, మీరు అన్నట్టు అంటే సిబిఐ ఈడీ అస్తిత్వం మీద కూడా ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తుతున్న టైంలో ఇప్పుడు కొంచెం దాని మీద ఒక నమ్మకం కలిగేలాగా మొన్న ఈ మధ్య ఆయన యూరప్ వెళ్ళిన టైంలో ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్ళాడని కోర్టుకి దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యే వరకు కూడా సిబిఐ కొంచెం ఇంట్రెస్ట్ చూపించిందనే అర్థమవుతుంది. కొంచెం దీన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్తే ఈ కేసు మరి సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే జస్ట్ ఆయన వెళ్ళి వ్యక్తిగత పూజ ఇచ్చేసి వస్తే మళ్ళీ రేపటితో క్లోజ్ అయిపోవచ్చు అంటారా? ఇప్పుడు తలదూకున్నప్పుడు కొన్ని ఇంటికి రాలి పడితే చూసారా, అట్టుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత ఆధార మినహాయింపు కోరారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పబ్లిక్ ఇష్యూస్ మీద రోజు సమీక్షలు చేయాలి, నేను రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో పాల్గొవాలి, నేను వస్తే టైం వేస్ట్ అవుద్ది, రెండోది సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, చాలా ఖర్చుతో కూడిన పని కూడా, రాలేను అని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగత ఆధారం నుంచి న్యాయం పొందాడు. ఆయన సీఎం పోస్ట్ పై ఎన్నాళ్ళు అవుతుందండి? 16 నెలలు అవుతుందా? సంవత్సరన్నర అయితే అవుతుంది అటు ఇటుగా. మరి ఆయన సీఎం పదవి పోయిందండి. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుగా మన సిబిఐ ఎందుకు అడగలేకపోతుంది? ఇన్ని నెలలుగా ఎందుకు అడగలేకపోతుంది? మీరు చూస్తుందేమో ఆయన మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిపోయారని కోర్టులో వేసిన పిటిషన్ మీరు చూస్తున్నారు. అదే ఆయన వ్యక్తిగత ఆధార మినహాయింపుని ఎందుకు అడ్డుకోవట్లేదు అని నేను చూస్తున్నాను. ఆయన ఇకనైనా రెగ్యులర్గా ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తారా? ఆయన వస్తే కదా కేసులు ముందుకు పోయేది. ఆయన్ని వేగంగా విచారిస్తే కదా కేసులు ముందుకు పోయేది. ఇంకా ఈ కేసులు దాటడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? నేను ఒక మాట అంటానండి, ఇవాళ ఒక నేరం జరిగింది. ఈ నేరం 10 సంవత్సరాల తర్వాత నిరూపించడం సాధ్యమవుద్దా టెక్నికల్గా? ఈ రోజు ఉన్నటువంటి రుజువులు ఆ రోజుకు ఉండవు. ఈవెన్ మనుషులు కూడా ఉండే పరిస్థితి కదా. ఆ రోజు ఆర్థిక నేరాలకి ప్రత్యక్ష సాక్షిలో ఉన్నవారు ఇన్నాళ్ళ తర్వాత ఉంటారా? ఇన్నాళ్ళ తర్వాత ఉండే అవకాశం ఉందా? ఏ రకమైన సాక్ష్యాలైనా కొంతకాలం తర్వాత నిర్వీర్యం అయిపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చిన్నగా ఏమైతే ఏ తప్పు చేయని దానికి ఎదుకెళ్ళిపోద్ది, దోచిన సొమ్ము రైట్ అయిపోద్ది. అంటే ఈ కేసులు కేసులు జాప్యం అవుతున్నా కొద్దీ నీరు గారిపోవటం అనేటే లెక్క. అంటే జనం సొమ్మిని దోచేసుకోవడానికి ఎంక్వైరీ సంస్థలు సహకరిస్తున్నాయి అన్నట్టు అర్థం. కాబట్టి నేను ఎంక్వైరీ సంస్థను చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకో మీడియా ఈ విషయాలు స్కిప్ చేస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవుతున్నారు అన్న విషయాన్ని హైలైట్ చేస్తుంది. హాజరు కాబట్టి ఆయన బాధ్యతను ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన బాధ్యత లేని వ్యక్తిగా ఇన్నాళ్ళు ఉంటే సిబిఐ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయని క్వశ్చన్ చేయడం ఎవరు? ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించడానికి ఎంత ప్రహసనం పడాల్సి వచ్చిందండి. ఆయన మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిపోయాడు కాబట్టి, ఇవాళ సిబిఐ కొద్దిగా మేలుకొంది కాబట్టి, అది కూడా ఆయన వ్యక్తిగత ఆధార నేను రాలేను అంటే కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి వస్తున్నాడు. ఎంత ప్రహసనం అంటే ఆయన రావటానికి. ఏం కోర్టు కంటే ఎక్కువ ఆయన? చట్టం కంటే ఎక్కువ ఆయన ఏంటి? ఆయన స్థాయి ఏంటి? అంటే పెద్ద వాళ్ళని, కేంద్ర మంత్రులని, ప్రధాన మంత్రులని కోర్టు ముందు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ కోర్టు బోర్డు ముందు నిలబడ్డారు. అంతకన్నా గొప్పనా జగన్మోహన్ రెడ్డి? కోర్టుకు రావటానికి నామోషిగా ఫీజు కావటం ఏంటి? అని ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థగా ఛాలెంజ్గా మిగిలారు, ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్గా మిగిలారు. దీన్ని వ్యవస్థలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్యం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి వ్యవస్థలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అంటే బలంగా వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది నా వాదన. నాకు తెలిసి ఇది ఒక స్టడీకి చేయాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు లోపం జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎంక్వైరీ సంస్థల లోపమా, ఇంకా చట్టాల్లో ఉన్న లోపమా, లేదు కోర్టుల దగ్గర ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నాయా, అన్నిటి మీద సమీక్ష చేసి ఖచ్చితంగా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కేసుని నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చేర్చమని ఏమి అడగట్టాను నేను. దోషి అయితే దోషి, లేదు నిర్దోషి అండి. ఆయనకేం తెలియదు, అమాయకుడు పాపం, ఆయనకేమీ లేదు పాపం. ఏమీ లేకనే చెల్లికి ఏమి ఇవ్వలేకపోయాడు, తల్లికి ఏమి ఇవ్వలేకపోయాడు, ఉన్న ఆస్తి కోసమే కొట్టుకుంటున్నాడు. ఆయనకేముంది పాపం, ఆయనకి ఫోనే లేదు, ఆయన తేల్చమని పర్లేదు, అదే నిజమని నమ్ముదాం, అదన్న తేల్చమనండి. కానీ ప్రజల్ని అవహేళన చేస్తున్నారు కదా అని నా బాధ. ఇలా ప్రజాధనం లూటీ కాబడుతుంది కదా అని నా బాధ. ఆయనకి ప్యాలెస్లు పెరుగుతున్నాయి, ఆయనకి సంపద పెరుగుతుంది, కానీ ప్రజలు పేదరికంలో నెట్టబడతా ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందండి?
వాచ్మెన్ ఉద్యోగాల కోసం పోటీ పడే పరిస్థితి, వాచ్మెన్ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి. అది కదా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. ఆ పరిస్థితికి కారణం ఎవరు? అతను నిజానికి ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఉందా? 2011లో అన్ని కేసులు పెట్టుకున్న వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ ఉందా? అవకాశం ఇచ్చింది ఎవరు? అతని కేసులు తేల్చిపోవడం కాదా? అది నా బాధ, నా ఆవేదన. అది ఒక రాజకీయ పరిశీలకుడిగా ప్రజాస్వామ్యం కళ్ళ ముందు కూనీ కాబడతా ఉంటే, ప్రజల సంపద కళ్ళ ముందు లూటీ కాబడతా ఉంటే, ఎవరు ఏమీ చేయలేని నిస్సాయితీలో చేతులెత్తేసి ఉన్నారే చూసారా, ఇది బాధ అనిపిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాలి, లోపం ఎక్కడుందనేది కనుగొనాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.